ఒంటరిగా ఉన్నామనుకుంటున్నామేమో. నేనున్నాను. సావుకుడా, నీకు అర్థమవుతలేదా? వీళ్ళందరూ ఉంటున్నారు అనుకుంటున్నామే, వీళ్ళంతా భ్రమ. నువ్వు ఒంటరివే. కానీ ఈ ఒంటరితనములో నా దేవుడు నీతో కూడా ఉన్నాడంటే నువ్వెంత భాగ్యవంతుడివో, నువ్వెంత గొప్ప వ్యక్తివో. నువ్వు బాధపడుతుంటే, నువ్వు కన్నీళ్ళు నేలకు ఒరుగుతుంటే నా దేవుడు చూడలేడండి. సువార్త ప్రకటించడానికి ముందు వెళుతుంటే నీ మార్గములో నా దేవుడు కాదా నడిపిస్తుంది, నీ ప్రయాణాల్లో నా దేవుడు కాదా నడిపిస్తుంది. ఏ మంచి లేని నిన్ను అనేక మంది ప్రేమించి, అనేక మంది నీ మాటలు వింటున్నారంటే, అనేక మంది నీకు లోబడుతున్నారంటే ఆ అధికారం నా దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదా? అంతేకాదండి, ఏ సాతానునైనా యేసుక్రీస్తు నామములో నువ్వు గద్దిస్తున్నావంటే అది నిన్ను చూడగానే గడగడగడ వణికిపోతూ ఆ ప్రాంతాన్ని విడిచి వెళుతుందంటే ఎంత గొప్ప కృప నా దేవుడిచ్చాడు, నీ నోటి మాటకిచ్చాడో నీకు అర్థమవుతుందా? అంటే మేలిమి ముత్యముగా నా దేవుడు నిన్ను మార్చాడు. ఎందుకంటే నీకు అప్పగించిన ప్రాంతాన్ని అలా మార్చాలని ఆయన తన గుండె లోతులో మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నాకు ఈ పట్టణములో జనమున్నారు. దేవుని ప్రజలను చంపేస్తావా? చూటిగా అడుగుతున్న సావుకుడా, నువ్వు చేయాల్సిన పని చేయకుండా, ఆన్లైన్ ప్రార్థనలు పెట్టకుండా, స్వార్థ సభలు పెట్టకుండా, వీధి కూటాలు పెట్టకుండా, ఆదివారం ఆరాధనలు చేయకుండా, ఏదో సంఘానికి వెళ్ళి 4 మాటలు చెప్పి అలా వచ్చేసి కాలయాపన చెప్పేస్తావా? అలా చేస్తే ప్రజలు చచ్చిపోతలేదా? మీ గ్రామంలో అనేక మంది చచ్చిపోతలేదా? వీళ్ళ గురించి దేవుడిని తీర్పులకు తీసుకొస్తాడు. తెలుసా నీకు? తెలుసా నీకు? నువ్వు అనుకోవచ్చు, మా ఊర్లో ఇంకో పాస్టర్ గారు ఉన్నాడండి. ఆ పాస్టర్ గారు కాదు, నిన్ను ఎందుకు తీసుకొచ్చాడంటే ఆ పట్టణంలో దేవునికి పని ఉంది కాబట్టి. ఆయన పని చేయట్లేదు కాబట్టి నిన్ను తీసుకొచ్చాడు తల్లి. ఆయన పని చేయట్లేదు కాబట్టి నన్ను తీసుకొచ్చాడు.